అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏ మైనర్ స్కేల్ గురించి తెలుసుకుందాం. ఏ మైనర్ స్కేల్ అంటే ఏంటిది, ఏ మైనర్ కార్డ్, ఏ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. గత క్లాసులలో మనము జీ షార్ప్ మైనర్ స్కేల్ వరకు తెలుసుకున్నాం. జీ షార్ప్ మైనర్ స్కేల్ అంటే ఏంటిది, జీ షార్ప్ మైనర్ కార్డ్స్, సి నుంచి జీ షార్ప్ వరకు నేర్చుకుందాం. వాటిని మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. వాటిని చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు ఏ మైనర్ స్కేల్ గురించి నేర్చుకుందాం. ఏ మైనర్ స్కేల్ సి మేజర్ స్కేల్లో లాగానే అన్ని వైట్ కీస్ వస్తాయి. ఆ వైట్ కీస్ని మనం ప్లే చేస్తే ఏ మైనర్ స్కేల్ అవుతుంది. ఏ మైనర్ స్కేల్ మనకి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏ వరకు ఎండ్ అవుతుంది అనమాట. అన్ని వైట్ కీస్ వస్తాయి. సి మేజర్ స్కేల్ ఏ విధంగా అయితే వైట్ కీస్ వస్తాయో ఏ మైనర్ స్కేల్ కూడా మనకు అన్ని వైట్ కీసే వస్తాయి. దాన్ని మనము ఏ మైనర్ స్కేల్ అంటాం. ఈ ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందుకొని నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. మనము లెసన్లోకి వెళ్ళిపోదాం. ఏ మైనర్ స్కేల్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏబిసిడి ఏ నుంచి జీ వరకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏ ప్లే అవుతుంది. ఏబిసిడీలు మనం ఏ విధంగా మనము ప్లే చేస్తామో సేమ్ ఏబిసిడిఈఎఫ్జి ఏ, మళ్ళీ ఏ నుంచి రివర్స్లో వస్తుంది. ఆ విధంగా మీరు ఈ ఏ మైనర్ స్కేల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ నుంచి జీ వరకు ప్లే చేస్తాం, ఏత్కి ఏ కూడా ప్లే చేస్తాం అనమాట. ఫింగరింగ్ కూడా ఈజీగా ఉంటుంది మీకు. సారీగా మా పద ని సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా మనము ఏ మైనర్ స్కేల్ని ప్లే చేస్తాము. ఏ మైనర్ స్కేల్లో మీరు సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈ స్కేల్ మీకు ఈజీగా గుర్తుంటుంది. దీనిలో మనము సరళి స్వరాలు ఏ విధంగా ప్లే చేయాలో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సారీ గా మ పద ని సా ని ద ప మ గ రి సా. సారీ గా మ సారీ గా మ సారీ గా మ పద ని సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి సా. నెక్స్ట్ వన్ వచ్చేసి సారీ గా మ సారీ 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 గా మ పద ని సా ని సా ని సా ని ద మ గ రి సా. ఫోర్త్ వన్ వచ్చేసి సారీ గా మ సా మ గ రి సారీ గా మ పద ని సా ని ద ప సా పద ని సా ని ద మ గ రి సా. సారీ గా ప మ గ రి సారీ గా సా ని ద ప ప మ ద ని సా ని ద ప మ గ రి సా. సారీ గా మ ప ప సారీ గా పద ని సా ని ద మ సా ని ప మ గ రి సా. ఈ విధంగా మీరు స్లో నుంచి స్పీడ్గా ఇంక్రీజ్ అయ్యేంత వరకు సరళి స్వరాలను ప్రాక్టీస్ చేసుకోవాలి. సరిగా మ పద ని సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా స్పీడ్గా ఫింగరింగ్ మూవ్ అయ్యేంత వరకు 70 నుంచి 130 టెంపో వరకు 10-10 పెంచుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ యొక్క సరళి స్వరాలు అనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జంట స్వరాలు. జంట స్వరాలు అంటే
రెండు స్వరాలు కలిపి ప్లే చేయడాన్ని జంట స్వరాలు అంటారు. సరి రి గ గ సరి రి గ సరి రి గ గ రి పప దద మమ పప దద ని పప దద ని ని స స ని ని దద పప ని ని దద పప మమ దద పప మమ దద సరి రి స ని ని దద పప సరి స ని ని దద పప ని ని దద పప మమ సరి గ మ ప ని స ని ద ప మ గ ఈ విధంగా మీరు జంట స్వరాలన్నీ 2 టైమ్స్ 3 టైమ్స్ 2 స్వరాస్ 4 స్వరాస్ మార్చుకుంటూ ప్లే చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అలంకారాలు మనము 3 లెటర్స్ లేదంటే 4 లెటర్స్ మార్చుకుంటూ ప్లే చేస్తాము. దాన్నే అలంకారాలు అంటారు. ఏకసార్లి స్వరాలు జంట స్వరాలు అలంకారాల గురించి సపరేట్ వీడియో చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాన్ని కూడా మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము అలంకారాలు నేర్చుకుందాం. సరి సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప పద ని స ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి స రి గ మ గ మ ప ద మ ప ద ప ద ని స ని ద ప ని ద ప ద ప మ గ ప మ రి స. ఈ విధంగా మనము అలంకారాలను ప్లే చేస్తాము. 3 లెటర్స్ సరి గ రి గ మ గ మ ప మ ప ద ని స ని ద ని ద ప ద ప మ గ రి స సరి గ రి గ మ గ మ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లెటర్ ప్లే చేసి మళ్ళీ 3 లెటర్స్ ప్లే చేస్తాము. సరి గ రి రి గ మ గ గ మ ప మ మ ప ప ప ద ద ని స ని ద ని ని ద ప ద ప మ ప ప మ సరి గ మ రి రి గ మ గ గ మ ప ద మ మ ప ద ప ప ద ని స ని ద ద ద ప మ గ ప ప మ గ రి మ మ గ రి స. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 లెటర్స్ ప్లే చేసి 3 లెటర్స్ ప్లే చేస్తాము. సరి సరి గ రి గ రి గ మ గ మ ప మ ప మ ప ద ప ద ప ద ని ద ని స ని ద ని ద ని ద ప ప ద ప మ ప మ ప మ గ మ గ రి గ రి స. సరి సరి గ మ రి గ రి గ మ ప గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ ప మ ప మ గ రి మ గ మ గ రి స. సరి గ సరి గ మ రి గ మ ప మ ప ద మ ప ద ని ప ద ని స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ గ రి మ గ రి మ గ రి స. ఆ విధంగా మనము అలంకారాలు అనేది ప్లే చేసుకుంటాం.
ఈ విధంగా మీరు సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు ప్లే చేసుకుంటే ఏ మైనర్ స్కేల్ అనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మైనర్ కార్డ్. ఏ మైనర్ కార్డ్ మనకి వైట్ కీస్లలోనే వస్తుంది, ఎందుకంటే స్కేల్ మొత్తం వైట్ కీస్లలో వస్తుంది కాబట్టి ఏ మైనర్ కార్డు కూడా వైట్ కీస్లలో వస్తుంది. ఏ మనకు రూట్కి అయితే 2 వదిలి పెడతాం, సి వస్తుంది, 3 వదిలి పెడతాం, ఈ వస్తుంది. ఏసిఈ, ఏసిఈ. లెఫ్ట్ హ్యాండ్ 1 to 5, రైట్ హ్యాండ్ 1 to 3 ఫింగర్స్ ప్లే చేస్తాం కార్డ్స్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మైనర్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ చూద్దాము. ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఏ మైనర్ కార్డ్. సెకండ్ వన్ వచ్చేసి డి మైనర్ కార్డు. డి మనకి రూట్కి అయితే 2 వదిలి పెడతాము, ఓకేనా. ఈ వస్తుంది, 3 వదిలి పెడతాం, జీ వస్తుంది, సారీ డిఎఫ్జి. ఈ విధంగా మనకి ఫోర్త్కి డి వస్తుంది కాబట్టి డి మైనర్ కార్డు ప్లే చేస్తాము, ఏ మైనర్ ఫ్యామిలీ కార్డు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్. ఎఫ్ మనకి మేజర్ కార్డు ప్లే చేస్తాము. ఎఫ్ మనకి రూట్కి అయితే 3 వదిలి పెడతాము, ఏ వస్తుంది, 2 వదిలి పెడతాం, సి వస్తుంది, ఎఫ్ఏసి. ఆ విధంగా సెకండ్కి ఎఫ్కి వస్తుంది కాబట్టి ఎఫ్ మేజర్ కార్డు ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 6th ఎఫ్ వస్తుంది, 7th వచ్చేసి మనకి జీ వస్తుంది కాబట్టి జీ మేజర్ కార్డు ప్లే చేస్తాం. జీ రూట్కి అయితే 3 వదిలి పెడతాం, బి వస్తుంది, 2 వదిలి పెడతాం, డి వస్తుంది, జీబీడి. ఆ విధంగా మనము ఏ మైనర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ని ప్లే చేస్తాం. ఏ మైనర్ స్కేల్ మొత్తం వైట్ కీస్లలో వస్తుంది కాబట్టి కార్డ్స్ కూడా మొత్తము వైట్ కీస్లలో వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏ మైనర్ కార్డ్, ఏసీఈ, డి మైనర్ కార్డ్, డిఎఫ్ఏ, ఎఫ్ మేజర్ కార్డ్, ఎఫ్ఏసి, డి మేజర్ కార్డ్, జీబీడి. ఈ విధంగా 3 ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి. దీన్నే ఏ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. డి మైనర్, ఎఫ్ మేజర్, జీ మేజర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వర్షన్ కార్డ్స్ గురించి చూసుకుందాము. ఏసీఈ నార్మల్గా ప్లే చేస్తాం మనము, ఏసీఈ. దీనికి ఇన్వర్షన్ వచ్చేసి ఏ నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాం కాబట్టి సిఈఏ. ఫస్ట్ ఇన్వర్షన్ అంటాం మనము సిఈఏ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈఏసి. సిని కూడా నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాము, ఈఏసి. సెకండ్ ఇన్వర్షన్ అంటాం దీన్ని. ఆ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాము. నార్మల్ కార్డ్ వచ్చేసి ఏసీఈ, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి సిఈఏ, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈఏసి. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేసుకుంటాము. ఈ విధంగా మనము ఏ మైనర్ స్కేల్, ఏ మైనర్ కార్డ్, ఏ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, ఏ మైనర్ ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేసుకుంటాము. ఆ విధంగా మీరు ఏ మైనర్ స్కేల్ బాగా నేర్చుకొని రాసుకొని నేర్చుకున్నట్టయితే ఏ మైనర్ స్కేల్ని మీరు నేర్చుకోగలరు.
ఈ యొక్క ఏ మైనర్ స్కేల్ని మీరు నేర్చుకొని కార్డ్స్ని కూడా ప్లే చేసినట్లయితే ఏ మైనర్ స్కేల్ ఏదైనా సాంగ్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు ప్లే చేయగలరు. ఈ విధంగా మీరు ఈ యొక్క స్కేల్ నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ విధంగా అనేకమైన వీడియోస్ని మీరు ఉచితంగా పొందుకోవాలనుకుంటే ఈ యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కినట్లయితే మీరు అనేక వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.